తెలియజేయగలిగితే దేవుడు మిమ్మల్ని అంచులంచులుగా హెచ్చింపజేస్తాడని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే, నా 3 విషయాలు నా మొదలు ఉంచినవి. ఇరుకు ద్వారం, దాని ప్రయోజనం ఏంటనేది నేను వివరించినప్పుడు చెప్తాను. రెండోది ఏంటంటే, మన ప్రభు అయిన ఇల్లు, దేవుడు ఇల్లు. మూడోది ఏంటంటే ఆసక్తి. ఎందుకు ఈ 3 విషయాలు ఇచ్చాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆసక్తి లేకపోతే మన ఏ పని కూడా చేయలేం. ఆ ఆసక్తి కూడా ఎవరి మీద చూపించాలో అనేది ఈ 3 స్టెప్లలో నుంచి నేను మీకు వాక్యాలు తీసి క్లుప్తంగా నాకు ఇచ్చిన సమయంలో మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి వాక్యంలోకి వెళ్దాం. లోకాసు సువార్త 13వ అధ్యాయాన్ని తీయగలిగితే 66వ పేజీలో ఉంటుంది. ఈ భక్తుడైనటువంటి లూకు యేసు ప్రభువారి కోసం చాలా ప్రస్తావన చేశాడు. మొట్టమొదటిగా పేదల కోసం సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు వచ్చాడని, యేసు ప్రభు యొక్క పుట్టుక కొరకు, యేసు ప్రభు యొక్క రాకడ కొరకు, శిలువ మరణం కొరకు, అలాగే నశించిపోతున్న వారి కొరకు ఈ లూకు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అయితే ప్రభు ఈ గలిలయ ప్రాంతంలో నుంచి 33.5 సంవత్సరాలైన పరిపాలనలో ఈ భూమి మీద చేసినప్పుడు, ఈ లోకాసు సువార్త 13వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు గలిలయ ప్రాంతంలో నుండి యెరూషలేము ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడి నుంచమ్మా? గలిలయ ప్రాంతంలో నుంచి యెరూషలేము ప్రాంతానికి వెళ్తాడు. అంటే గలిలయ ప్రాంతంలో నుంచి యెరూషలేము ప్రాంతానికి ఎందుకు వెళ్తాడంటే, దాని పైన ముందు అధ్యాయాలు మనం బాగా పరిశోధన చేయగలిగితే గలిలయ ప్రాంతంలో బహిరంగ పరిచర్య చేశాడు. గలిలయ ప్రాంతంలో బహు బలమైన బహిరంగ పరిచర్య చేసి గలిలయ ప్రాంతంలో నుంచి యెరూషలేము పట్టణం అనగా మందిరానికి రావడానికి ఆయన మరలా తిరిగి యెరూషలేము పట్టణానికి వస్తాడు. ఆ వచ్చే సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట శిష్యులు యేసు ప్రభు గారితో ఉండి యేసు ప్రభు గారితో చెప్తున్న మాటను మనం బాగా ఆలోచన చేస్తే అప్పుడు ఇక్కడ 13వ అధ్యాయము 23-24 వచనాలు అంటాడు. అప్పుడు ప్రభువా రక్షణ పొందువాడు కొద్దిమందేనా అని క్వశ్చన్ మార్క్ చేశాడు అని ఆయన అడగగా, ఆయనను వాడు చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా మహదైశ్వర్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఈ హాల్నాట్ ప్రేయర్లో ఈ 3 విషయాలు మా మొదలు ఉంచిన రీతిగా మీ ఆత్మ ప్రేరేపణతో మా